ఇచ్చి మోషేని రక్షించాడు, ఇశ్రాయేలు పురుషుల్ని రక్షించాడు. అక్కడ ఇశ్రాయేలు జాతి అంతరించిపోకుండా, ఆ పురుష జాతి అంతరించిపోకుండా అక్కడ దేవుడు ఎవరినో వాడుకున్నాడు, ఒక చిన్న పని చేసుకునేవారు. అవునా? ఎవరాళ్ళు? ఆడబిడ్డలు. ఎవరాళ్ళు? ఆడబిడ్డలు. మీరు అనుకుంటారేమో దేవుని సేవ అంటే బాగా చదువుకున్న వాళ్ళు చేయాలేమో, బలవంతులు చేయాలేమో, డబ్బున్న వారు చేయాలేమో అనుకుంటారేమో. నేను చాలాసార్లు అలాగే అనుకుని చాలాసార్లు దేవుడి దగ్గర ఏడ్చాను. అప్పుడప్పుడు ఇప్పటికీ ఏడుపు వస్తుంది నాకు. ప్రభువా, మహానుభావుడి సేవ చేశారు. ఓ ఏసన్న గారు లాంటి వాళ్ళు, ఓ దేవదాసయ్య గారు లాంటి వాళ్ళు, అండ్ భక్త సింగ్ గారు లాంటి వాళ్ళు, అపోస్తులు, పౌలు గారు, ఓ విలియం కేరీ, ఓ డిఎల్ మూడి, ఇటువంటి గొప్ప గొప్పవాడు చేసే సేవ ఈ పామరుడికి, ఈ అర్భకుడికి, ఈ ఔటివాడికి, ఏ వేదాంత విద్య లేని వెర్రివాడికి, మా వెనక తరంలో కూడా ఎవరు యాజకులు కూడా లేని ఏ దేవుడికి ఇచ్చావా నాయనా అని ఎన్నోసార్లు ప్రభువుని స్తుతించాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుని రక్షించడానికి, ఇశ్రాయేలులోని చెల్లిబిడ్డను రక్షించడానికి, మోషేని రక్షించడానికి ఆ తరములో ఆడబిడ్డలనే వాడుకున్నాడు. ఎవరిని వాడుకున్నాడు? నిజంగా నీకు ఆశ ఉంటే, నిజంగా దేవుడి కోసం నశించిపోతున్న వారిని రక్షించడానికి నీకు ఆశ ఉంటే, నీకు చదువు లేకపోయినా, నీకు తెలివి లేకపోయినా, నీకు బలము లేకపోయినా, నా యేసయ్య నిన్ను కూడా వాడుకుంటాడు. అదే సేవ అంటే ఏదో మైకట్టుకొని తెల్లబట్టలు వేసుకుని స్టేజ్ ఎక్కితే సేవ కాదు. ప్రార్థన కూడా ఒక పరిచర్య. అవునా? ఈ ప్రాంతాన్ని తుడిచి చక్కగా అమర్చిపెట్టి అన్నీ కూడా చేసి పెట్టడం కూడా ఒక రకమైన పరిచర్య. ఉపదేశం చేయడం ఒక రకమైన పరిచర్య. ఓ పత్రిక పంచిపెట్టడం కూడా పరిచర్యే. అవునంటారు కదంటారా? పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయి ఏమా. పరిచర్యలో చాలా రకాలు. ఇప్పుడు మన శరీరం ఉందే, అన్ని అవయవాలు పని చెయ్యవు. కళ్ళు ఉన్నాయి, చూడడానికి ఉపయోగపడతాయి. అది ఎందుకు పని చేస్తాయి అంటే కళ్ళు చూసే పని చేస్తాయి. చెవులు ఉన్నాయి, వినే పని చేస్తాయి. కన్ను చేసే పని చెవి చేయదు, చెవి చేసే పని కన్ను. ఇప్పుడు నోరు ఉంది, చూడదో విందో కానీ మాట్లాడుతుంది. ఇందులో ఏది తక్కువ? ఏది తక్కువ కాదు. శరీరంలో ఏ అవయవాన్ని తక్కువగా అంచినా గుండె చేసే పని గుండె చేస్తుంది, లివర్ చేసే పని లివర్ చేస్తుంది. ఇవన్నీ కలిసి పని చేస్తేనే ఈ బాడీ సక్రమంగా ముందుకి వెళ్తారు. అలాగే సంఘ పరిచర్య కూడా సక్రమంగా ముందుకు జరగాలంటే నీ వల్ల నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ భర్త, నీ కుమారుడు, నీ కుమార్తె, లేదా నీ గ్రామంలో వారు రక్షించబడాలంటే అందరూ బోధ చేయట్లేదు. కొంతమంది ప్రార్థించే పరిచర్య చేయాలి, కొంతమంది నాకులాగా బోధించే పరిచర్య చేయాలి, కొంతమంది సహకరించే పరిచర్య చేయాలి, కొంతమంది ఇలాగ శుభ్రపరిచే పరిచర్యలు చేయాలి, కొంతమంది సహకారిగా ఉండేవారుగా ఉండాలి, కొంతమంది ప్రోత్సహించేవారుగా ఉండాలి. అవునా కదా? వీళ్ళందరూ పరిచారకులే. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? పరిచారకులే. ఇప్పుడు ఈ సిప్రాపూయ అనే వాళ్ళు ఒక రకంగా గొప్ప పరిచర్య చేశారు. అవునా కదా? ఏళ్ళే ఆ రోజు ఆ పరిచర్యలో